1 సంవత్సరం క్రితం రవి అనే క్యాబ్ డ్రైవర్ ఈ స్టేషన్కి వచ్చి ఇదే కంప్లైంట్ ఇచ్చాడు. బండి నంబర్ KA0. ఏమయ్యా, ఇది కర్ణాటక రిజిస్ట్రేషన్ కదా? అవును సార్. తాళాలు ఫోను బయటిది. ఎందుకు సార్? ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారు అంటున్నావు, సీరియస్నెస్ తెలియకుండా మాట్లాడుతున్నావు. తీవయ్యా, తీ. వెళ్ళు, ఆ బెంచ్ మీద కూర్చో. వెళ్ళు. ఏం సార్? నేను ఇన్స్పెక్టర్కి ఇన్ఫార్మ్ చేసి వస్తాను. వెళ్ళి అక్కడ కూర్చో. వెళ్ళు. ఆయన ఎప్పుడు వస్తారు సార్? కాసేపట్లో వచ్చేస్తారు. వెళ్ళి అక్కడ కూర్చో. ఒక అమ్మాయికి సంబంధించిన కిడ్నాప్ కేసు కావడం వల్ల ఆ క్యాబ్ డ్రైవర్ని ఆ రోజు రాత్రంతా స్టేషన్లోనే కూర్చోబెట్టారు. మర్నాడు తెల్లవారుజామున ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఈ సరౌండింగ్స్లో ఉన్న ఒక అబాండెంట్ ప్లేస్లో రికవర్ చేశారు. గ్యాంగ్ రేప్కి గురైనందువల్ల ఆ అమ్మాయికి సివియర్ ఇంజరీస్ అయ్యాయి. కాసేపట్లోనే ఈ వార్త మీడియా సెన్సేషన్ కావడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ ప్రెషర్ ఇవ్వడం మొదలుపెట్టింది. బీపీ చెక్ చేశారా? చెక్ చేసాం. ఆక్సిజన్ లెవెల్ నార్మల్. పల్స్ స్టేటస్ స్టేబుల్ డాక్టర్. ఓకే సార్, ప్లీజ్ స్టే హియర్. త్వరగా రండి. అప్పుడు కమిషనర్గా ఉన్న మేడంకే ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడే నేను స్టేట్మెంట్ తీసుకున్నాను. మొత్తం 4 అక్యూస్డ్లు. వాళ్లకు తెలిసిన అన్ని డీటెయిల్స్ నాతో షేర్ చేసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతోంది. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. మాకు మీ కోఆపరేషన్ ఎంతో అవసరం. ఆ అమ్మాయి పేరు గాని ఫోటో గాని ఎక్కడ షేర్ చేయకండి. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఇప్పుడు ఆవిడ కండిషన్ ఎలా ఉంది మ్యామ్? ఆవిడకి చాలా ఇంజురీస్ అయ్యాయి, బట్ కండిషన్ స్టేబుల్ గా ఉంది. ఆ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి ఆ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని మేడం పట్టుదలతో ఉన్నారు. బాస్టర్డ్స్, ఏం చేసినా ఇలాంటి దుర్మార్గులు అస్సలు మారడం లేదు. అందుకే మ్యామ్ ఈ కేసుని మీకు హ్యాండ్ ఓవర్ చేయడం కరెక్ట్ అని వాళ్ళకి అనిపించింది. ఫస్ట్ ఇవాల్ట్ లోపు 4 అక్యూస్డ్ని పట్టుకోవాలి. మ్యామ్, ఆ క్యాబ్ డ్రైవర్ని ఇంకా స్టేషన్లోనే ఉంచారు. వదిలేమన్నావా? మ్యామ్, ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్. హలో. నమస్కార కమిషనర్ గారు. ఎవరు? నాకు ఒక ఫేవర్ చేయాలి. మీరు వెతుకుతున్న ఆ 4గురిలో ఒకడు నా కొడుకు సిద్ధార్థ్. వాడి పేరు, వివరాలు బయటికి రాకుండా చూసుకోవడం మీ బాధ్యత. సారీ, నేను ఇదంతా చేయలేను. మీరు చెయ్యకపోతే ఇంకెవరూ చేయలేరని మీరు అనుకోవద్దు. ఈ పని చేసి పెట్టారంటే మీరే ఆ స్టేట్ కి తర్వాతి డీజీపీ. మీరు నాకు చేసే ఫేవర్ కి ఇది నేను మీకు ఇచ్చే స్మాల్ గిఫ్ట్. ఐ నీడ్ సమ్ టైం. ఊహించని విధంగా కొద్దిసేపట్లోనే ఆ అమ్మాయి చనిపోయింది. అందువల్ల మీడియా వాళ్ళకి డిపార్ట్మెంట్ ఏం చేయబోతుందన్న క్యూరియాసిటీ పెరిగింది. మేడం, అక్యూషన్ ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? జనని చనిపోవడం ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇలాంటి ఒక సంఘటన మళ్ళీ జరగదు. నేరస్తుల్ని అరెస్ట్ చేశాం. వాళ్ల మీద చట్టరీత్యా యాక్షన్ తీసుకోబడుతుంది. సార్. 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 ఆ డ్రైవర్ ఏడయ్యా? అది అక్కడ కూర్చోబెట్టాను సార్. నమస్తే సార్. ఎక్కడికి సార్? పద. ఏం పర్వాలేదు, పద. పోలీస్ స్టేషన్లో రిమాండ్లో ఉంచిన క్యాబ్ డ్రైవర్ రవిని క్రైమ్ జరిగిన లొకేషన్కి తీసుకువెళ్లారు. అక్కడ అరెస్ట్ చేసి ఉంచిన 3 అక్యూస్డ్ని వాడిని ఐడెంటిఫై చేయమని చెప్పారు. జాగ్రత్తగా చూసి చెప్పు, ఆ 3 వీళ్ళేనా? వీలే మ్యామ్. క్షమించండి మేడం. వద్దు మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ సారీ మేడం. ఆ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన కంప్లైంట్ లెటర్ని డిస్పోజ్ చేసి వాడే ఇదంతా చేసినట్టుగా ఎవిడెన్సెస్ క్రియేట్ చేశారు. అమ్మాయి చనిపోయిన కాసేపట్లోనే అదే ప్లేస్లో వాళ్ళని ఎన్కౌంటర్ చేసినందువల్ల న్యూస్ వైరల్ అయి నేషన్ వైడ్ సెన్సేషన్ అయింది. పేరుకు ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరిగిపోయింది. తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడు. ఇందులో మార్చడానికి ఏమీ లేదు. నేనేది జస్టిఫై చేయట్లేదు.
నేను చేసుండకపోతే నా స్థానానికి ఎవరొచ్చినా ఇదే చేసుండేవాళ్ళు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే అన్నీ కనెక్ట్ అవుతున్నాయి. మీరు ఎవరినైతే కాపాడారో వాడి బండి పూజ కిడ్నాప్ అయిన అదే ప్లేస్ నుంచి క్రాస్ అయింది. పూజ బిలాంగింగ్స్ అన్నీ క్రైమ్ జరిగిన అదే ప్లేస్లో దొరికాయి. మీరు ఎన్కౌంటర్లో కాల్చి చంపిన రవి మళ్ళీ అదే కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కుర్రాడికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఇదంతా చేస్తున్నారనిపిస్తోంది. ఎగ్జాక్ట్గా అలాగే జరుగుతున్నాయి. జరిగిన విషయాలన్నీ రీక్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చనిపోయిన వాడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎలా కంప్లైంట్ ఇవ్వగలరు? ఈ కేసుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ నాకు ఇమీడియట్గా కావాలి. ఓకే సార్. మ్యామ్, చీఫ్ సెక్రటరీ. మ్యామ్. మిమ్మల్ని మీట్ అవ్వాలన్నారు. ఇమిడియట్ గా రండి. ఓకే మ్యామ్. ఐ హ్యావ్ టు గో. చెప్పు ప్రవీణ్. ఆ బైక్ లో ఉన్న స్టిక్కర్ సర్వీస్ సెంటర్ ని కనిపెట్టాను సార్. ఆ బైక్ ని వాడు సెకండ్స్ లో కొన్నాడు. ఇంకా నేమ్ ట్రాన్స్ఫర్ చేయలేదు. అందులో అడ్రస్ ఇంకా ఫోన్ నంబర్ ఉంది. అది మీకు వాట్సాప్ చేసింది సార్. ఓకే, ఐల్ చెక్. అన్నా ఒకటి ఇవ్వండి. చెప్పు అన్వర్. సార్ వాడి పేరు సిద్ధార్థ్ దేవేంద్ర, ఏబీ గ్రూప్ ఫౌండర్ దేవేంద్ర మౌర్య సార్. వాడు కర్ణాటకలో లేడని వెరిఫై చేశాం. KA02 BC999 అనే BMW కార్లో చెన్నై టు బెంగళూరు హైవే శ్రీపెరుంబుతూర్ టోల్ ద్వారా ఎంటర్ అయ్యాడు. వాడు ఇంకా ఏ టోల్లోనే ఎగ్జిట్ అవ్వలేదు. బండి ఇంకా చెన్నై సిటీ లిమిట్ లోనే ఉంది సార్. వాడు రీసెంట్గా ఏదైనా 5-స్టార్ హోటల్ రిసార్ట్ లో రూమ్ బుక్ చేసాడేమో చెక్ చేసి చెప్పు. ఓకే సార్. సార్ ఏం చేస్తున్నాడు? సార్ ఇంకా రాస్తూనే ఉన్నారు సార్. చివరిగా ఏం రాశాడు? సార్, సిద్ధార్థ్ దేవేంద్ర ఇంకా చెన్నైలోనే ఉన్నాడని చెప్పగానే అతని పేరుతో ఉన్న గెస్ట్ హౌస్ లేదా స్టార్ హోటల్స్లలో రూమ్ బుక్ చేసుకున్నాడా అని విచారించాల్సిందిగా విక్రమ్ అన్వర్కి ఆదేశించాడు. దానికి ముందు ఏం రాశాడు? పోలీస్ స్టేషన్ నుంచి డీజీపీ బయలుదేరారు అని రాశారు సార్. సార్, అంతకు ముందు డిఏ ఎన్కౌంటర్ గురించి అన్ని వివరాలు చెప్పారని ఇందులో ఉంది సార్. అంతవరకు రాశాడా? సార్, అవును సార్. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకే సార్.